హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైనా తాజా వార్త, పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్, ఈ 4 అప్డేట్లు చేసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో కీలకమైన అప్డేట్స్ అనేటివి, బ్రేకింగ్ సమాచారం ఉంటే కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 4 అప్డేట్లు చేసుకుంటేనే కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక సూచనలు అయితే జారీ చేసిన సమాచారం. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిలో చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి, షేర్ చేయండి. వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్టయితే తెలంగాణలో జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, వితంతువులకు అదేవిధంగా ఒంటరి మహిళలకు అందరూ కూడా పెన్షన్లను దాదాపు 2 లక్షల పెన్షన్లను మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారు కంపల్సరీగా 4 అప్డేట్లు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ అప్డేట్ ఉందా లేదా చూసుకోండి. తెలంగాణకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ సదరం సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న వారికి ఈ అప్డేట్ అయితే కంపల్సరీ కావాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ, ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ ఏదైతే ఖాతాలో జమ అవుతుందో ఆ యొక్క ఖాతాకు సంబంధించి పెన్షన్ అనేది జమ అవుతుందో ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంపల్సరీగా, అది ఏ పథకమైనా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు, అదేవిధంగా ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఉంటేనే డబ్బులు అనేవి జమ అవుతాయి. వీటితో పాటుగా తెలంగాణ తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారు ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే 50 ఏళ్లకు పెన్షన్ మంజూరు చేసే విధంగా రాష్ట్ర సర్కారు కీలకమైన అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓటర్ ఐడి అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి 2 పత్రాలలో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒక పత్రంలో ఒక విధంగా, ఒక డాక్యుమెంట్ ఒక విధంగా ఉంటే కంపల్సరీగా మీ యొక్క పెన్షన్ అనేది నిలిపివేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికార వర్గాలు కూడా స్పష్టంగా వివరాలు అయితే అందించడం మీద జరిగింది. కంపల్సరీగా ఈ యొక్క 4 అప్డేట్లు ఉంచుకుంటేనే మీకు జూన్ నెలలో పెన్షన్ అనేది రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. మీకు ప్రాంతంలో పెన్షన్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖున కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో ఇంటింటి సర్వే సమగ్ర జనగణన అనేది కొనసాగుతుంది. వీటికి సంబంధించి కూడా పూర్తి సమాచారం సేకరించి మహిళలకు కూడా 2,500 రూపాయలను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి.